ఆర్సీబీ ఫస్ట్ 3 ఓవర్స్ ఎక్దమ్ బౌలింగ్ రాయ్యా కుత్త ర్యాంప్ అనుకున్నారు. ఫస్ట్ ఓవర్లోనే డికా క్యాచ్ మిస్ చేసిండు సుయాష్. అది ఎంత కాస్ట్లీ అవుద్దా అనుకున్నారు. బట్ 5th బాల్లోనే మళ్ళీ డికాక్ని గాన్. ఇక 3 ఓవర్స్ అయ్యాక ఈవెన్ ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా ఆ బౌలింగ్ చూసి ఆర్సీబీ వాళ్ళు మారరు ఇంతే అనుకొని ఉండొచ్చు. రహానే నారాయణ్ ఆట చూసి 10 ఓవర్ల వరకు గేమ్ కేకేఆర్ చేతిలోనే. దీనమ్మ 11th ఓవర్లో ఎంట్రీ ఇచ్చారు ఆర్సీబీ బౌలర్స్. కృణాల్ ద గేమ్ చేంజర్ 3 వికెట్స్ తీసి ఇదిరా ఆర్సీబీ బౌలింగ్ అనేలా వేశాడు. ఇకపోతే బిక్షు యాదవ్ ఆండ్రీ రసెల్ని మనోడే పాగోడా అనుకున్నట్టు లాస్ట్లో కేకేఆర్ ప్లేయర్ సుయాష్ శర్మ వేసుకుని పోయిండు. అది గేమ్ చేంజింగ్ వికెట్ రాయ్యా. లేదంటే గొడ్డు పుడిపితే ఇంకో 40 రన్స్ ఈజీగా ఆడయ్యేవి. అసలు సినిమాటిక్ లెవెల్ ఇదే రాయ్యా. ఎందుకంటే పవర్ ప్లేలోనే వరస్ట్ అనిపించుకున్న వాళ్ళే దీనమ్మ డెత్ ఓవర్స్ని కుత్త చెక్కేశారనుకో. నెక్స్ట్ లెవెల్ బౌలింగ్ హెజిల్వుడ్ ఏమన్నా లీడ్ చేసిండా? క్రేజీ అసలు. ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయే వరకు 174తో కేకేఆర్ ఎండ్ అయిపోయింది. సెకండ్ ఇన్నింగ్స్లో కేకేఆర్కి మొస కూడా వెళ్ళలే కదరా. వెళ్ళలేదు కదరా సాల్ట్. మనోడే పగోడా అనుకున్నట్టు లాస్ట్ ఇయర్ కేకేఆర్ ప్లేయర్ ఫిల్ సాల్ట్ కుత్త చెక్కేశాడు. ఏమన్నా హిట్టింగా వామ్మ. ఇక విరాట్ ఏం చెప్తాం, మాస్ జాతర. దెబ్బకి గేమ్ మాదే రానేలా కొట్టి చెప్పిరు. పడిక్కల్ త్వరగా అవుట్ అయ్యిండు అని కేకేఆర్ ఖుష్ అయ్యే లోపే కెప్టెన్ రజత్ ఆగమనం మింగి కొట్టిండు కదరా. 16 balls 34 runs. లాస్ట్లో లివింగ్స్టన్ 300 స్ట్రైక్ రేట్. ఊచకోతపో చక్రవర్తిని నారాయణ్ని కూడా పట్టించుకోలే. మొత్తం ఆర్సీబీ మ్యాచ్లో ఒక్క పడికల్ తప్ప మిగతా అంతా డేంజరస్ స్ట్రైక్ రేట్తో హిట్టింగ్ చేశారు. ఫైనల్ కొన్ని ఓవర్స్ ఉండగానే ఆర్సీబీ విన్ అయింది. దీనమ్మ విన్ పక్కన పెడితే ఈడెన్ గార్డెన్స్లో కేకేఆర్ని కుక్క కొట్టుడు కొట్టి బౌలింగ్తో వాళ్ళ లైనప్ని ఖతం చేసిరంటే అర్థం చేసుకోండి ఆ విన్లో ఎంత మజా ఉంటుందో. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకు ఫ్రెండ్స్.